గ్రామాల్లో కూడా పనిచేశాం. ఇప్పుడు మీ గ్రామానికి రావడం ఇది మొదటిసారి నేనైతే. ఈ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వము ఈ నెల రేపు నెల ఒక ప్రణాళిక తీసుకొచ్చింది. సమతుల్యంగా ఎరువులు వాడడం రైతులకు నేర్పించాను. మీరు వాడుతున్నారు ఎరువులు, మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు, కానీ సమతుల్యంగా వాడమని. మనది ఏంటంటే మనది ఏంటంటే మేము ముఖ్యంగా మా గురించి చెప్పాలంటే మేము నూనె గింజల మీద పరిశోధన చేస్తున్నాం. కుసుమ, పొద్దుతిరుగుడు, ఆమ్లము, నువ్వులు, వెర్రి నువ్వులు, మలిసెల మీద మేము పనిచేస్తున్నాం. వాటిలో మీరు కానీ పంటలు కానీ వేయాలనుకుంటే మీకు ఎలాంటి విత్తనం కావాలన్నా మేము ఇవ్వడానికి ముందుకు ఉన్నాం. మీకు విత్తనమే కాదు, మీరు పండించిన పంట మేము కొనడానికి కూడా, అంటే మీరు కానీ సక్రమంగా పండిస్తే విత్తనోత్పత్తి కింద మేము తీసుకోవడానికి కూడా. ఇప్పుడు రత్నాకర్ గారు చెప్పినట్టు మీకు ఏదైతే పంటల్లో ఎలాంటి మెలకువలు కావాలి వాటన్నిటి గురించి కూడా మేము చెప్తాం. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు రావడానికి కారణం సమతుల్యంగా ఎరువులు వాడటం, అంటే బ్యాలెన్స్డ్ ఫర్టిలైజర్ అని మన కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మీరు రైతుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాడే ఎరువులు సమతుల్యంగా వాడమని వాళ్ళకి అవగాహన కల్పించండి అని. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మన నైజం ఏంటంటే మన పక్కనోడికి 2 మూటలు ఎక్కువ వచ్చినాయంటే మనకు 2 మూటలు రావాలి. ఆయన ఎన్ని బస్తాలు ఎరువు వేసిందంటే దానికంటే 2 బస్తాలు మనం ఎక్కువ వేస్తాం. అది మన నైజం. వేస్తాం కదా, అదే కదా, మన పక్కన కంటే మనకి ఎక్కువ రావాలి, మనకి ఎక్కువ పైసలు రావాలి. దాని ద్వారా ఏమవుతుందంటే మనము ఇట్లా అనుకొని మన భూములన్నీ చెడగొట్టుకుంటున్నాం. మనము ఒకప్పుడు మన భూములు మన అమ్మ నాన్న పండించినప్పుడు భూములు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నాయి భూమి సారం అంతా పోయింది, సౌడు నేలల కింద తయారవుతున్నాయి. యూరియా సబ్సిడీలు దొరుకుతున్నాయి, ఇప్పుడు దొరకలేదు, కానీ ఇంతకుముందు లాస్ట్ 2 ఏళ్ల కింద సబ్సిడీలు దొరుకుతాయని తెచ్చి పోస్తూనే ఉన్నాం. ఇట్లా మన దేశం మొత్తంలో 65,000 మెట్రిక్ టన్నుల యూరియా వాడుతున్నాం. ఆ యూరియాలో 10 మిలియన్ల మెట్రిక్ టన్నులు యూరియా భూమిలోనే ఉండిపోతుంది. యూరియా కానీ డిఏపి కానీ మన ఎరువులు. మనము ఒక పాతకాలంలో ఒక మాట ఉండేది, భూమిని బట్టి పంట అని. మన భూమి ఎంత మంచిగా ఉంటే అంత మంచి పంట వస్తుంది అనేసి. మన భూమిలో మనకి సారం లేకుండా ఎరువులన్నీ తెప్పి సౌడు భూములుగా మారుతూ ఉంటే దానివల్ల మన భూమి నాశనం అవుతుంది. కానీ మనకు పంట ఈసారి బాగా వస్తుంది, నెక్స్ట్ టైం బాగా వస్తుంది, తర్వాత ఒక 5-10 సంవత్సరాల తర్వాత మన భూమి సౌడు భూములు లెక్క తయారవుతుంది. ఆ సౌడు పోగొట్టాలంటే మళ్ళీ దాన్ని ఇంకా మన పచ్చిరెట్ట, జీలిగా ఇట్లా అన్నీ వేస్తూనే ఉండాలి. అది కూడా పోవడం చాలా చాలా సంవత్సరాలు ఉంటుంది మళ్ళీ. సో దానికి మన కేంద్ర ప్రభుత్వం ఏం డిసైడ్ చేస్తుందంటే మీరు రైతులకి అవగాహన కల్పించండి. వాళ్ళు వేసే ఎరువులు పంటకు కావాల్సిన ఎరువుల కంటే ఎక్కువగా వేస్తూ ఉన్నారు, అధిక మోతాదులో ఎరువులు వేస్తూ ఉన్నారు. ఆ ఎరువులు వాడకం తగ్గించండి. దాని ద్వారా వాళ్ళకి అధిక దిగుబడి. మనము ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం డైలీ బిర్యానీ పెడుతున్నారు, ఎంత అని తింటాం బిర్యానీ. నీకు పూట పొద్దున బిర్యానీ, మధ్యాహ్నం బిర్యానీ, రాత్రి బిర్యానీ. ఇక నీకు ఇసుకొచ్చేమంటావు, పప్పన్నం పెట్టు, అది బిర్యానీ ఎక్కువ ఇది అయిపోయిందని. అట్లే మన వేసే ఎరువులు మన పంటలకి అట్లా అయిపోతున్నాయి. దానిలోకి విసుకొస్తుంది, కానీ అవి చెప్పుకోలేకున్నాయి. సో మనము ఈ వాడే ఎరువుల్ని సమతుల్యంగా వాడాలి. ఫస్ట్ మొత్తం మీరు భూసార పరీక్ష చేయిస్తారా? ఎవరు రాలేదా భూసార పరీక్ష? ఎవరు చేయరా? రత్నాకర్ గారు కొంచెం చూడండి, భూసార పరీక్షలు కూడా చేసుకునేలాగా 50 షుగర్ ఉన్నదా, లేకపోతే ఈయనకి థైరాయిడ్ ఉన్నదా, ఇవన్నీ చెక్ చేసి మనకు ఒక కార్డు ఇస్తారు గవర్నమెంట్ దవాఖానా పోతే. సో అట్లే భూసార పరీక్షకు భూమికి ఒక కార్డు ఇస్తారనమాట. ఆ కార్డులో మీ భూమిలో ఎంత ఎరువు శాతం ఉంది, ఎన్ని పోషకాలు ఉన్నాయి, ఏ పోషకం తక్కువ ఉన్నది, ఏ పోషకం ఎక్కువ ఉన్నది,
దీనివల్ల మీ పంటకి ఎంత నష్టం వస్తుంది, పంట ఈ పోషకాలు ఏవైతే లోపం ఉన్నాయో ఆ పోషకాలు మీరు సవరించుకున్నట్లయితే మీ పంట అధిక దిగుబడి పొందే అవకాశాలు ఉన్నాయి. సో అట్లా మీరు కానీ భూసార పరీక్షలు చేయించినట్లయితే మీ భూమి యొక్క సారం ఎంతో మీకు తెలుస్తుంది. సో దానికి ఏంటంటే మా దగ్గర భూసార పరీక్షలు చేసే ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఇంకా మన స్టేట్ గవర్నమెంట్ లోనే మేము సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ లో కూడా భూసార పరీక్షలు చేసే ల్యాబొరేటరీస్ ఉన్నాయి. మీరు స్టేట్ గవర్నమెంటే ఉచితంగా చేయించాలంటే మీ పరిగి ఇప్పుడు మన షాబాద్ మండలంలో మీ షాబాద్ మండలం కింద వస్తుంది. మండలంలో ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు చేస్తారు. కానీ దానికి టైం పడుతుంది. వాళ్ళు ఏమంటారు, ఉచితంగా చేయాలంటే వాళ్ళ దగ్గర లైన్ ఉంటాయి. ఊరికి వెళ్ళి తెచ్చిన శాంపుల్ అని ఉంటాయి. ఆ శాంపుల్ చేయడానికి టైం పడుతుంది. మీరు కానీ చేయించాలనుకుంటే మా ఆఫీస్లో మాట్లాడతాం. మీరు మా దగ్గర కూడా చేయించుకోవచ్చు. తక్కువ మినిమం ప్రైస్తో చేస్తారు. మినిమం ప్రైస్ మీరు ఎట్లా అంటే దాని భూసార శాంపుల్ ఎట్లా తీయాలంటే శాంపుల్ తీసేది కూడా నేర్పిస్తారు మీకు. ఒకసారి వచ్చి మీరు కానీ అందరు చేయించుకున్నారంటే మీ భూమిలో ఏ పోషకాల లోపం ఉన్నాయి, ఏ ధాతువులు ఎక్కువ ఉన్నాయి అవన్నీ తెలిసిందంటే దాన్ని బట్టి మీరు ఎరువులు సవరించుకోవచ్చు. పచ్చిగట్ట జీలుగా ఇట్లా వాడుతున్నారా ఎప్పుడన్నా? కొడుతున్నారా? పచ్చిగట్ట జీలుగా కానీ చేస్తున్నారా?